ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం, ఓట్ల లెక్కింపు పైన గతంలో ఎన్నడూ లేని విధంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఈవీఎంల పైన ఏడీఆర్, వీఎఫ్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలోనూ ఈ తరహా అనుమానాలపైన వైసీపీ నేతలు విచారణ కోరారు. ఇందుకు అధికారులు కూడా ముందుకు వచ్చారు. కానీ తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపైన పలు సందేహాలు చర్చగా మారాయి. ఒంగోలులో రీకౌంటింగ్ చేయాలి అంటూ వైసీపీ అభ్యర్థి బాలినేని ఎన్నికల సంఘాన్ని కోరారు. అందుకు అవసరమైన ఫీజు కూడా చెల్లించారు. మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు సమర్పించారు. దీనిపై విచారణకు 5,66,400 రూపాయల ఫీజుగా జూన్ 10న చెల్లించారు. బొబ్బిలి శాసనసభ స్థానం వైసీపీ అభ్యర్థి సంబంగి చిన అప్పలనాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటిపైన ఈ నెల 25 నుంచి 28 వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగనుంది. మే 13న పోలింగ్ జరగ్గా 21 రోజుల తరువాత జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎంలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99% ఉన్నట్లు వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గమనించి అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. విచారణ కోసం జూన్ 10న ఆయన 94,400 రూపాయల ఫీజు కూడా చెల్లించారు. విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలి అంటూ వైసీపీ అభ్యర్థులపై అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఫిర్యాదు చేసిన వైసీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ స్వయంగా వెల్లడించారు. ఇదే అంశంపైన బాలినేని కూడా స్పందించారు. తన పిఏకి ఇలాంటి ఫోన్లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. విచారణ జరగాల్సిందేనని, వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిందే అని తాను చెప్పినట్లు ఆయన వివరించారు. ఈవీఎంలపై ఫిర్యాదుల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈవీఎంల పనితీరుపై ఏడీఆర్, బీఏపీలతో పాటు వైసీపీ అభ్యర్థులు, రాజకీయ పార్టీ నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన అనుమానాలపై చర్చ జరుగుతోంది. దీంతో నిజంగా విచారణ జరుగుతోందా, జరిగితే ఏం తేల్చుతారు అనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.